సో లాస్ట్ క్లాస్ లో కెపాసిటెన్స్ ఆఫ్ ఏ పారలల్ ప్లేట్ కెపాసిటర్ ని క్యాలిక్యులేట్ చేసి చెప్పాం. సో C ఎప్సిలాన్ నాట్ A బై D అని లాస్ట్ క్లాస్ లో క్యాలిక్యులేట్ చేసాం. సో ఇప్పుడు కెపాసిటర్స్ ని సిరీస్ లో ప్లేస్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, పారలల్ లో ప్లేస్ చేసినప్పుడు వాటి వాల్యూస్ ఏంటో డిస్కస్ చేసుకోవాలి. ఎందుకు సిరీస్ లో ప్లేస్ చేసినప్పుడు పారలల్ లో ప్లేస్ చేసినప్పుడు డిస్కస్ చేసుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి జనరల్ గా ఈ కెపాసిటర్స్ గురించి? బ్యాటరీస్ అంటేనే కెపాసిటర్స్ గ్రూపింగ్ అని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. మరి అవి సిరీస్ లో ప్లేస్ చేసినప్పుడు ఎలా ప్లేస్ అవుతాయి, ప్యారలల్ లో ప్లేస్ చేసినప్పుడు ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుంటేనే మీకు బ్యాటరీ వర్కింగ్ అనేది తెలుస్తుంది. అవునా? ఛార్జింగ్ డిశ్చార్జింగ్ కి యూస్ అయ్యేదే బ్యాటరీ అమ్మ. సో లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ ఈ విషయాలన్నీ డిస్కస్ చేసినవి. సో ఇప్పుడు ఈ క్లాస్ లో కెపాసిటర్స్ ప్లేస్డ్ ఇన్ సిరీస్, కెపాసిటర్స్ ప్లేస్డ్ ఇన్ ప్యారలల్ గురించి డిస్కస్ చేయాలి. ఇది మీకు షార్ట్, యాక్చువల్లీ మీ మెటీరియల్ లో ఎవడం అయితే లాంగ్ ఆన్సర్లు ఇచ్చారు, కానీ మీకు పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది షార్ట్ ఆన్సర్స్ లోనే అడుగుతారు క్వశ్చన్. అంటే మీకు అక్కడ క్వశ్చన్ చేసే పద్ధతి 4 మార్క్స్ గా ఉంటుంది. అప్పుడు మీరు రాయాల్సిన ఆన్సర్ సిచ్యువేషన్ ఏంటో ఒకసారి క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి కెపాసిటర్స్ ప్లేస్డ్ ఇన్ సిరీస్ లో చూద్దాం, తర్వాత కెపాసిటర్స్ ప్లేస్డ్ ఇన్ ప్యారలల్ లో కూడా డిస్కస్ చేయాలి. సో కెపాసిటర్స్ ప్లేస్డ్ ఇన్ సిరీస్, సో కెపాసిటర్స్ ప్లేస్డ్ ఇన్ సిరీస్. సో సిరీస్ లో ప్లేస్ చేసినప్పుడు కెపాసిటెన్స్ C ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా 3 కెపాసిటర్స్ ని తీసుకున్నాను, C1, C2, C3. సో ఈ 3 కెపాసిటర్స్ ని సిరీస్ అంటే సైడ్ బై సైడ్ కాంబినేషన్ లో పెట్టారు. సో సైడ్ బై సైడ్ కాంబినేషన్ అన్నమాట. సైడ్ బై సైడ్ కాంబినేషన్ ఎప్పుడు కూడా సిరీస్ అని చెప్తారు. సో సైడ్ బై సైడ్ కాంబినేషన్ లో 3 కెపాసిటర్స్ ని ప్లేస్ చేశారు పక్క పక్కన అని. ఓకే, సైడ్ బై సైడ్ కాంబినేషన్ అంటే సిరీస్ లో ప్లేస్ చేసినట్టు అర్థం. ఇప్పుడు వీటి వోల్టేజ్ వాల్యూస్ V1, C2 దగ్గర వోల్టేజ్ వాల్యూస్ V2, C3 దగ్గర వోల్టేజ్ వాల్యూస్ V3. ఇది వోల్టేజ్ అని చెప్పొచ్చమ్మా, పొటెన్షియల్ అని కూడా చెప్పొచ్చు. V అంటే వోల్టేజ్ అని చెప్పొచ్చు, లేదా పొటెన్షియల్ అని కూడా చెప్పొచ్చు. పొటెన్షియల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ కెపాసిటర్లు అన్నిటికీ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ ఉంటుంది కదా. సో ఇది మనకి ఇచ్చే సప్లై వోల్టేజ్, ఇది మనం ఇచ్చే సప్లై వోల్టేజ్. ఓకే, సో ఇది Vs లేదా Vn కింద తీసుకోవచ్చు, లేదా దీన్ని సప్లై వోల్టేజ్ అని రాసుకుంటాం, సప్లై వోల్టేజ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కెపాసిటర్ ప్లేస్ అయి ఉంటుంది వీటి పక్కనే. సో ఇది టోటల్ C ఎఫెక్టివ్ అంటే C టోటల్ ఎఫెక్ట్, C టోటల్ కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటో ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను చూడండి. C ఎఫెక్టివ్ లేదా C టోటల్ అని కూడా చెప్పొచ్చు. అంటే దాని అర్థం ఏంటి, ఈ 3 కెపాసిటర్లని సమ్ చేసినప్పుడే చెప్పాలి, అది సిరీస్ సైడ్ అయినా సరే ప్యారలల్ సైడ్ అయినా సరే. ఇక్కడ కెపాసిటర్ లో సబ్ట్రాక్షన్ లో మల్టిప్లికేషన్ లో డివిజన్ లో ఏం ఉండవు. ఎటొచ్చి మనం చేయాల్సిందల్లా వీటి సమ్మేషన్ గురించి చెప్పాలి, అది సిరీస్ లోనైనా సరే ప్యారలల్ లోనైనా సరే. ఆ సమ్మేషన్ మొత్తం చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ వాల్యూ మనం ఇక్కడ రిజల్ట్ వాల్యూస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరికల్ వాల్యూస్ తీసుకోండి, 1 + 2 + 3, దాని రిజల్ట్ ఏమవుతుంది మనకి, అది మనకి C ఎఫెక్టివ్ కింద తీసుకుంటున్నాం అంతే. C ఎఫెక్టివ్ వాల్యూస్ అంటే వాటి సమ్మేషన్స్ అన్నమాట. అంటే 1 + 2 + 3, 3 + 6, అది ఆ 6 అనేది మనకి C ఎఫెక్టివ్ కింద తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందల్లా మనం C ఎఫెక్టివ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో C ఎఫెక్టివ్ ని క్యాలిక్యులేట్ చేయాలి, ఇది మనం ఇచ్చే సప్లై వోల్టేజ్. ఓకే, సో ఇక్కడ వోల్టేజ్ లో V1, V2, V3, పొటెన్షియల్స్ అన్నా వోల్టేజ్ అన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా అన్ని ఒకటేనమ్మా. పొటెన్షియల్ ఈస్ నథింగ్ బట్ వర్క్ డన్ అని చెప్పుకున్నాం. ఒక టెస్ట్ ఛార్జ్ మూవ్ చేయడం కోసం అసలు ఈ క్లాస్ స్టార్టింగ్ లోనే ఫస్ట్ పొటెన్షియల్ గురించి మాట్లాడుకున్నాం. అవునా? ఎక్కడ ఉన్న టెస్ట్ ఛార్జ్, ఇన్ఫైనైట్ దగ్గర ఉన్న టెస్ట్ ఛార్జ్ Q0 ని ఒక ఫైనైట్ డిస్టెన్స్ కి తీసుకొచ్చి ప్లేస్ చేయడానికి జరిగే వర్క్ ఈస్ నథింగ్ బట్ పొటెన్షియల్ అని ఫస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. సో ఆ పొటెన్షియల్ నే వోల్టేజ్ అని కూడా చెప్తారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ చెప్తున్నాం. C1 దగ్గర వోల్టేజ్ V1 అని, C2 దగ్గర వోల్టేజ్ V2 అని, C3 దగ్గర వోల్టేజ్ V3 అని చెప్తాం. ఆ పర్టికులర్ కెపాసిటర్ మొత్తం కలపగా వచ్చిన రిజల్ట్ మళ్ళీ క్లారిటీగా చూద్దాం చూడండి. ఆ రిజల్ట్ అన్ని కలపగా వచ్చిందే అంటే సమ్ అన్నమాట. ఆ సమ్ ని మనం C ఎఫెక్టివ్ కింద తీసుకుంటాం. ఆ మొత్తం సప్లై వోల్టేజ్ ఎంత మనకి, సప్లై వోల్టేజ్ Vs కింద లేదా V కింద తీసుకోవాలి మొత్తం. ఓకేనా? మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఇవి ఇండివిజువల్ కెపాసిటర్స్ అమ్మా, ఇవి వాటి ఇండివిజువల్ వోల్టేజ్, సెపరేట్ వోల్టేజ్. వీటన్నిటిని కలిపితే వచ్చేది C ఎఫెక్టివ్, మొత్తం కలుపుగా వచ్చేది సప్లై వోల్టేజ్ అన్నమాట. ఓకే, ఇండివిజువల్ గా తీసుకుంటే అవి కెపాసిటర్ C1, C2, C3, కలపగా తీసుకుంటే అది మనకి C ఎఫెక్టివ్, కలపగా వోల్టేజ్ తీసుకుంటే మనకి సప్లై వోల్టేజ్ Vs. ఓకేనా? సైడ్ బై సైడ్
ప్యారలల్ అయినా సరే మీరు ఎడిషన్ ని చేసుకోవాలి. అర్థమైందా? మీరు బాగుంది కదా అని సబ్స్ట్రాక్షన్ లో మల్టిప్లికేషన్ లో డివిజన్ లో జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఓకే, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ సి ఎఫెక్టివ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మన మెయిన్ థీమ్ ఈ సి ఎఫెక్టివ్ ని ఫైండ్ అవుట్ చేయడమే. ఇక్కడ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ అండి ఇది. సో ఇది సప్లై వోల్టేజ్ మీకు వేరియేషన్ తెలియడం కోసం ఇలా పక్కన గీసాను. ఓకే, ఒరిజినల్ గా అయితే విఎస్ ని ఇలా డైరెక్ట్ గా చెప్పేస్తారు సప్లై వోల్టేజ్ విఎస్ అని. కానీ అలా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి పక్కన ఇలా వేరేది డ్రా చేస్తాం. ఇలా డ్రా చేసినా తప్పేం లేదు. సో ఇక్కడ కెపాసిటర్ సి ఎఫెక్టివ్ కెపాసిటర్. ఎఫెక్టివ్ అంటేనే టోటల్ చెప్పడం, ఎఫెక్టివ్ అంటేనే సమ్ చేసి టోటల్ చెప్పడం. సో ఆ రిజల్ట్ ని మనం సి ఎఫెక్టివ్ అని చెప్తారు. మీరు ఈ క్లాస్ ని ఇక్కడతో వదిలేయారంటే రేపు పొద్దున కరెంట్ ఎలక్ట్రిసిటీలో దీన్ని బేస్ చేసుకున్న 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. రెసిస్టర్ సిరీస్, రెసిస్టర్ ప్యారలల్ అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ ఇంపార్టెంట్ క్వశ్చన్ తప్పితే అందులో ఒక ప్రాబ్లం గ్యారంటీగా వస్తుంది. అందుకని మీరు ఈ కాన్సెప్ట్ ని ఇక్కడే జాగ్రత్తగా నేర్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా. ఇవి ఇండివిజువల్ కెపాసిటర్లు. అవి ఇండివిజువల్ అంటే ఒక్కొక్క కెపాసిటర్ సైడ్ బై సైడ్ ప్లేస్ చేస్తాం. అది సిరీస్. సో ఇక్కడ వాటి దగ్గర ఉన్న వోల్టేజ్ V1 V2 V3 అనేవి వాటి దగ్గర ఉన్న వోల్టేజెస్. మరి కలపగా మొత్తం కలిపేసిన తర్వాత వచ్చే కెపాసిటర్ వాల్యూస్ ని సి ఎఫెక్టివ్ అంటాం. తీసుకునే వోల్టేజ్ వాల్యూస్ ని సప్లై వోల్టేజ్ అని అంటాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదాం. దీనికి సంబంధించి ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ ఏంటో చూద్దాం. దాని నుంచి సి ఎఫెక్టివ్ ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. ఎన్నిసార్లు రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే ప్రతిసారి ఈ క్వశ్చన్ బేస్ చేసుకునే నెక్స్ట్ చాప్టర్ లో ఉంటాయి. అంటే ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అంతా కూడా మొత్తం 4th చాప్టర్ 5th చాప్టర్ 6th చాప్టర్ ఇంకా అక్కడ నుంచి అప్ టు 10th చాప్టర్ వరకు అన్ని ఇంటర్లింక్ చాప్టర్స్. ఒక్క చాప్టర్ మీరు కాన్సెప్ట్ మిస్ చేస్తే సరే ఇంకా అక్కడతో మిస్ అయిపోద్ది. అందుకే ఇన్నిసార్లు రిపీట్ చేసి చెప్పడం అంతా. సో ఇక్కడ ఈ ప్రతిసారి కెపాసిటర్ ని కలపగా వచ్చేది సి ఎఫెక్టివ్, సి టోటల్ వాల్యూస్. సో ఇక్కడ ఈ వోల్టేజ్ అన్ని కలపగా వచ్చేది విఎస్ సోర్స్ వోల్టేజ్. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి చోట కూడా చార్జ్ వాల్యూస్ క్యూనే. సో సిరీస్ లో చార్జ్ వాల్యూస్ ప్రతి చోట కూడా క్యూనే. చార్జ్ ఏ రకంగానే మారదు. కెపాసిటర్స్ లో చార్జ్ ఏ రకంగానే మారదు. ఎటొచ్చి పొటెన్షియల్స్ మాత్రం మారుతాయి. ఎక్కడ? సిరీస్ కాంబినేషన్ లోనే. అది ఓన్లీ సిరీస్ కాంబినేషన్ లోనే. మళ్ళీ ప్యారలల్ కాంబినేషన్ కి వచ్చేటప్పుడు మళ్ళీ డిఫరెంట్ గా ఆలోచించాలి. మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా నేర్చుకోగలిగినట్టయితే మొత్తం ఈ వీటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో C is equal to మనకి Q by V అని లాస్ట్ లో ఆల్రెడీ చెప్పాను ఫార్ములా. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అని లాస్ట్ లో కూడా డిస్కస్ చేసాం. సో C is equal to Q by V అలా. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మనం C effective is nothing but total values. మళ్ళీ అదే చెప్పడానికి కారణం అదే. C effective is nothing but మూడు కెపాసిటర్లు కలిపితే ఎంత వాల్యూ వస్తుందో అది C effective. మూడు వోల్టేజ్ ని కలిపితే ఎంత వాల్యూ వస్తుంది అది V total, VS సప్లై వోల్టేజ్. ఓకే, మూడు చోట్ల కూడా చార్జ్ వాల్యూస్ సేమ్ అదే రాసుకోవాలి. ఇన్ సిరీస్ చార్జ్ Q is సేమ్ అక్రాస్. ఎక్కడెక్కడ సేమ్ గా ఉంటుంది? అక్రాస్ C1 C2 C3 మూడు కెపాసిటర్లు తీసుకున్న చార్జ్ వాల్యూస్ సేమ్. ఎట్ ద సేమ్ టైం దీని దగ్గర కూడా చార్జ్ వాల్యూస్ క్యూనే. ఓకే, సో ఇక్కడ తీసుకున్న చార్జ్ వాల్యూస్ కూడా మనకి క్యూనే. C1 C2 C3 కాకుండా C ఎఫెక్టివ్, C టోటల్ వాల్యూస్ దగ్గర కూడా చార్జ్ వాల్యూస్ క్యూనే. ఎక్కడ చూసినా చార్జ్ వాల్యూస్ ఎలా ఉంటాయి? సిరీస్ లో, ఓన్లీ సిరీస్ లో మాట్లాడుతున్నాం. ఓన్లీ సిరీస్ లో చార్జ్ వాల్యూస్ ఎక్కడ చూసినా ఎలా ఉంటాయి? మనకి క్యూ కిందే కనపడతాయి. ఓకే, ఎక్కడ చూసినా C1 దగ్గర C2 C3 C ఎఫెక్టివ్ టోటల్ దగ్గర చూసినా సరే చార్జ్ వాల్యూస్ సేమ్ గా ఉంటాయి. ఓకే, పొటెన్షియల్స్ మాత్రం డివైడ్ అయిపోతాయి. ఎలా? C1 దగ్గర V1 డివైడ్ అవుతుంది, C2 దగ్గర V2, C3 దగ్గర V3. పొటెన్షియల్స్ డివైడ్ అవుతాయి అంటే వోల్టేజ్ డివైడ్ అవుతాయి. C ఎఫెక్టివ్ టోటల్ వాల్యూస్ దగ్గర ఎవరు డివైడ్ అవుతారు? VS సప్లై వోల్టేజ్ కింద అది మనకి డివైడ్ అయిపోతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క వోల్టేజ్ కింద మనకి డివైడ్ అయిపోతూ వస్తున్నాం. సో చార్జ్ వాల్యూస్ మాత్రం సేమ్ గా ఉంటాయి. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం సిరీస్ అంటే సైడ్ బై సైడ్ కాంబినేషన్ ని సిరీస్ అని అంటారు. ఇవన్నీ మీకు కొత్త విషయాలైనా మీరు ఇంట్రెస్ట్ పెడితే 5 నిమిషాల్లో నేర్చుకొచ్చింది. కాకపోతే ఎటొచ్చే విషయం ఏంటంటే ముందు సెకండ్ ఇయర్ ఫిజిక్స్ అనేది కష్టాలు మైండ్ నుంచి తీసేయండి. ఇలాంటివన్నీ ఆన్లైన్ క్లాస్ లో చెప్పొచ్చు చెప్పకూడదు తర్వాత విషయం. కానీ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ అంటే కష్టం అనే విషయాన్ని మైండ్ లో తీసేసి ఏ రకంగానైనా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ పెడితే కష్టమేమీ ఉండదు, అన్ని ఈజీగానే ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఎలా ఉంటుందో సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కూడా అలాగే ఉంటుంది. ఫిజిక్స్ అనే కాదమ్మా, కెమిస్ట్రీ మ్యాథ్స్ కూడా అంతే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి ఈ కేసులో పొటెన్షియల్ VS లేదా సప్లై వోల్టేజ్ VS is equal to
v1 ప్లస్ v2 ప్లస్ v3 అని రాసుకోవచ్చు. ఎందుకని సిన్స్ ఇక్కడ చార్జ్ మాత్రమే సేమ్, చార్జ్ ఈజ్ సేమ్ ఇన్ సిరీస్ కాంబినేషన్. సో చార్జ్ మాత్రమే మనకి సేమ్ గా ఉంటుంది, రిమైనింగ్ పొటెన్షియల్స్ అన్ని మనకి డిఫరెంట్. అందుకోసం సప్లై వోల్టేజ్ Vs ఎలా రాసుకోవచ్చు, v1 ప్లస్ v2 ప్లస్ v3 కింద రాసుకోవచ్చు. కానీ మనకి తెలిసిన విషయం ఏంటి, కెపాసిటెన్స్ C Q బై V అనే విషయం తెలిసిందే. Q బై V అనే విషయం మనకి ఆల్రెడీ తెలిసింది. దీని నుంచి V Q బై C అని రాయొచ్చు కదా. ఈ ఈక్వేషన్ నుంచి V ఏమని రాసుకోవచ్చు, Q బై C అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సప్లై వోల్టేజ్ Vs Q బై C ఎఫెక్టివ్ అవుతుంది. సప్లై వోల్టేజ్ Vs Q బై C ఎఫెక్టివ్ అవుతుంది. మరి V1 ఏమవుతుంది, Q బై C1 అవుతుంది. V2 ప్లేస్ లో Q బై C2. నెక్స్ట్ V3 ప్లేస్ లో Q బై C3. సో ఇలా ఇండివిడ్యువల్ వాల్యూస్ కింద రాసుకున్నాం. BS వాల్యూస్ ని V1 ని V2 ని V3 ని రాసుకున్నాం అన్నమాట. BS వాల్యూస్ వచ్చేసి Q బై C ఎఫెక్టివ్ అవుతుంది, V1 వచ్చేసి Q బై C1 అవుతుంది, V2 వచ్చేసి Q బై C2 అవుతుంది, అట్ ద సేమ్ టైం V3 వచ్చేసి Q బై C3 అవుతుంది. సో ఇది మనకి ఈక్వేషన్ 1 కింద అనుకున్నట్టయితే, మనం ఏం చేయాలి, సో ఈక్వేషన్ 1 లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ Vs, V1, V2, V3 values in equation 1. సో ఈక్వేషన్ 1 లో ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో అబ్జర్వ్ చేసినట్టయితే Vs వాల్యూ ఎంత మనకి, Q బై C ఎఫెక్టివ్. సో Q బై C ఎఫెక్టివ్ is equal to సో V1 ప్లేస్ లో ఎవరిని సబ్స్టిట్యూట్ చేయాలి, Q బై C1. V2 ప్లేస్ లో Q బై C2, V3 ప్లేస్ లో Q బై C3 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆ ఈక్వేషన్ 1 ని బేస్ చేసుకొని ఇదంతా చేస్తాం. ఇప్పుడు Q ని కామన్ తీసేద్దాం, ఎందుకని Q ఈజ్ సేమ్ కదా. సో Q ని కామన్ తీసేద్దాం. సో Q ని కామన్ తీస్తే ఏమవుతుంది, 1 బై C1 ప్లస్ 1 బై C2 ప్లస్ 1 బై C3. సో ఇక్కడ మనకి Q క్యాన్సిల్ అయ్యి ఇంకా మనకి 1 బై C ఎఫెక్టివ్ వాల్యూస్ ని ఎలా చెప్పొచ్చు, లాస్ట్ మిగిలిన ఈక్వేషన్ చెప్పుకోవాలంతే సిరీస్ కాంబినేషన్ లో. సో సిరీస్ కాంబినేషన్ లో రిమైనింగ్ ఈక్వేషన్ చెప్పుకోవాలి. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఎలా మారుతుందో చూడండి. సో రిమైనింగ్ ఈక్వేషన్ ఏం చెప్తాం, 1 బై C ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా చెప్పొచ్చు, 1 బై C1 ప్లస్ 1 బై C2 ప్లస్ 1 బై C3. సో ఇదంతా మనకి ఏ కాంబినేషన్, సిరీస్ కాంబినేషన్. సో ఇదంతా మనకి సిరీస్ కాంబినేషన్. కెపాసిటర్స్ సిరీస్ కాంబినేషన్ లో పెట్టినప్పుడు C ఎఫెక్టివ్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. మరి పారలల్ కాంబినేషన్ అంటే సైడ్ బై సైడ్ కాంబినేషన్ కాదు, 1 బై 1 కాంబినేషన్ అన్నమాట. అది ఎలాగో క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో కెపాసిటర్స్ placed in parallel. So capacitors placed in parallel is nothing but 1 by 1 combination. 1 by 1 combination. So ఈ 1 by 1 combinations ని ఇలా రాసుకోవచ్చు, ఇలా డ్రా చేద్దాం. సో 3 capacitors ఎగ్జాంపుల్ లో తీసుకున్నాం, C1, C2, C3. 1 by 1 ప్లేస్మెంట్. ఇందాక ఏం చేసాం, సైడ్ బై సైడ్ ప్లేస్మెంట్ ని సిరీస్ అని చెప్పుకోండి. సో ఇప్పుడు ఇది 1 by 1 కాంబినేషన్ ఏమని చెప్పాలి, పారలల్ కాంబినేషన్స్ అని చెప్పుకోండి. సో ఇప్పుడు వీటన్నిటికీ సప్లై వోల్టేజ్ ఇవ్వాలి, సప్లై కెపాసిటర్ ఇవ్వాలి. సో ఇది C ఎఫెక్టివ్, ఇది మనం ఇచ్చే సప్లై వోల్టేజ్. ఓకే, సో ఇక్కడ సప్లై వోల్టేజ్, ఇక్కడ మనం తీసుకునే సప్లై వోల్టేజ్ ఇక్కడ ప్లేస్ అయ్యే వోల్టేజ్ అన్ని సేమ్. అంటే దాని అర్థం ఏంటి, ఇన్ పారలల్. కాకపోతే చార్జెస్ మాత్రం డిఫరెంట్. Q1, Q2, Q3, Q1, Q2, Q3. ఇది మనకి Q ఎఫెక్టివ్. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ పారలల్ కాంబినేషన్, ఇక్కడ పారలల్ కాంబినేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. ఇక్కడ పొటెన్షియల్ వోల్టేజెస్ సేమ్, ఇక్కడ మనకి పొటెన్షియల్ వోల్టేజెస్ సేమ్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా సరే మనకి C1 దగ్గర చూసినా V సేమ్, C2 దగ్గర V సేమ్. అంటే పొటెన్షియల్ వోల్టేజ్ సేమ్. పొటెన్షియల్ ఇందా కేసులో చార్జ్ సేమ్ గా ఉంటుంది, కానీ ఈ కేసులో పొటెన్షియల్ లేదా వోల్టేజ్ సేమ్ గా ఉంటుంది. పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్ సేమ్.
పొటెన్షియల్ లేదా వోల్టేజెస్ రెండు సేమ్ గా ఉంటాయి ప్యారలల్ కాంబినేషన్. ఓకే, C1 దగ్గర చూసినా పొటెన్షియల్ వీనే, C2 దగ్గర చూసినా పొటెన్షియల్ వీనే, C3 దగ్గర చూసినా పొటెన్షియల్ వీనే. ఎట్ ద సేమ్ టైం C ఎఫెక్టివ్ దగ్గర చూసినా సరే పొటెన్షియల్ వీనే, ఎక్కడ చూసినా సరే పొటెన్షియల్ వీనే. కానీ డిఫరెంట్ అయ్యేది ఎవరు? చార్జెస్ డిఫరెంట్ అవుతాయి. సో చార్జెస్ డిఫరెంట్ అయినప్పుడు C1 దగ్గర చార్జ్ Q1, C2 దగ్గర చార్జ్ Q2, C3 దగ్గర చార్జ్ Q3, C ఎఫెక్టివ్ దగ్గర చార్జ్ Q ఎఫెక్టివ్ కింద తీసుకుంటాం. ఓకే, సో C1 దగ్గర Q1, C2 దగ్గర Q2, C3 దగ్గర Q3, C ఎఫెక్టివ్ దగ్గర Q ఎఫెక్టివ్ కింద తీసుకుంటాం. ఈ కేసులో మనకి అబ్జర్వ్ చేసినట్టయితే పొటెన్షియల్ లేదా వోల్టేజెస్ అనేవి సేమ్ గా ఉంటాయి, చార్జెస్ మాత్రం డిఫరెంట్. ఏ కాంబినేషన్ ఇది మనకి? ప్యారలల్ కాంబినేషన్స్ అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకుని మనం మళ్ళీ ఇప్పుడు ఈక్వేషన్ ని డెరైవ్ చేసుకోవాలి. మనకి తెలిసిన విషయం C is equal to Q by B. సో ఈ ఈక్వేషన్ అసలు మర్చిపోకూడదు. సో C is equal to Q by B. సో ఇక్కడ V డివిజన్ లో ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లికేషన్. సో Q is equal to దీని నుంచి Q is equal to C into V అని రాయొచ్చు. సో Q is equal to ఎలా ప్లేస్ చేసుకోవచ్చు? C into V అని రాసుకోవచ్చు. సో దీని నుంచి Q ఎఫెక్టివ్ is equal to Q1 plus Q2 plus Q3 కింద రాసుకుంది. సో దీన్ని బేస్ చేసుకొని Q effective is equal to total values is equal to Q1 plus Q2 plus Q3 అని రాసాను. ఓకే, సో ఇక్కడ Q1 దగ్గర కెపాసిటెన్స్ వాల్యూస్ C1 కానీ పొటెన్షియల్ వాల్యూస్ Vనే. ఎవ్రీవేర్ పొటెన్షియల్ వాల్యూస్ సేమ్, అంటే V ఎక్కడ చూసినా మనకి Vనే, అంటే ఈ V వాల్యూ మాత్రం మారుతుంది. నేను టిక్ పెట్టిన Vని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను అక్కడ టిక్ పెట్టిన పొటెన్షియల్ V ఏ రకంగానే చేంజెస్ అవుతుంది. ఎటు వచ్చి చేంజ్ అయ్యేది ఎవరు? చార్జ్ చేంజ్ అవుతుంది, కెపాసిటెన్స్ C ని చేంజ్ అవుతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని Q ఎఫెక్టివ్ ని ఎలా రాసుకోవచ్చు? C ఎఫెక్టివ్ ఇంటూ V, ఈ ఫార్ములాని బేస్ చేసుకోండి. సో నేను సర్కిల్ చేసిన ఫార్ములాని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో Q ఎఫెక్టివ్ ని అబ్జర్వ్ చేసినట్టయితే ఎలా రాసుకోవచ్చు? C ఎఫెక్టివ్ ఇంటూ B. ఎందుకని? సిన్స్ పొటెన్షియల్ ఆర్ వోల్టేజెస్ వాల్యూస్ సేమ్ కాబట్టి ఎక్కడ చూసినా వాల్యూస్ ఎంత మనకి? Vనే. ఓకే, సో C ఎఫెక్టివ్ ఇంటూ V, దట్ విల్ బి ఈక్వల్ టు C1 ఇంటూ V ప్లస్ C2 ఇంటూ V ప్లస్ C3 ఇంటూ V అని రాసుకోవచ్చు. C1 ఇంటూ V ఇంటూ C2 ఇంటూ V ఇంటూ C3 ఇంటూ V అని రాసుకోవచ్చు. ఎందుకు? ఈ ఫార్ములాని యూజ్ చేసుకోండి. Q is equal to CV అన్న ఫార్ములాని యూజ్ చేసుకొని ఇలా రాసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎక్కడ చూసినా పొటెన్షియల్స్ వోల్టేజెస్ మనకి ఎలా ఉన్నాయి? సేమ్ గా ఉంటాయి. అది ఏ కాంబినేషన్ లో? ప్యారలల్ కాంబినేషన్స్ లో. ఓకే, సో దీని నుంచి C ఎఫెక్టివ్ ఇంటూ V is equal to V ని కామన్ తీస్తే C1 ప్లస్ C2 ప్లస్ C3 అని చెప్తాం. సో ఈ V ని క్యాన్సిల్ చేస్తే C ఎఫెక్టివ్ is equal to C1 ప్లస్ C2 ప్లస్ C3. సో మనకి కావాల్సిన వాల్యూస్ వచ్చాయి. సో ఇక్కడ C ఎఫెక్టివ్, C టోటల్ వాల్యూస్ is equal to C1 ప్లస్ C2 ప్లస్ C3. కానీ మనం బాగా గమనించాల్సిన విషయం, ప్యారలల్ కాంబినేషన్ లో పొటెన్షియల్ లేదా వోల్టేజెస్ అనేవి సేమ్. ఎట్ ద సేమ్ టైం ఈ ఫార్ములా కూడా యూజ్ చేసుకోవాలి. Q is equal to C into V అనే కాంబినేషన్ కూడా యూజ్ చేసుకోవాలి. సో ఇదంతా మనకి కెపాసిటర్ కి సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్. సిరీస్ లో అయితే టోటల్ వాల్యూస్ ఎంత వచ్చాయి? 1/C ఎఫెక్టివ్ is equal to 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. అక్కడ మనకి చార్జ్ సేమ్. ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ లో 1/1 కాంబినేషన్ లో ఎవరి సేమ్? మనకి పొటెన్షియల్ గానీ వోల్టేజెస్ గానీ సేమ్. మరి వచ్చిన టోటల్ వాల్యూస్ ఎలా వచ్చాయి? C ఎఫెక్టివ్ is equal to C1 ప్లస్ C2 ప్లస్ C3. ఓకే, మరి 4 కెపాసిటర్స్ ఉంటే సిచువేషన్ ఏంటి? సిరీస్ లో 1/C ఎఫెక్టివ్ is equal to 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 ప్లస్ 1/C4. ప్యారలల్ లో ఉంటే C ఎఫెక్టివ్ is equal to C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C4. ఓకే, ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే కెపాసిటర్స్ అనే క్వశ్చన్ ఆన్సర్ కూడా ఫ్లెక్సిబుల్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ డైఎలక్ట్రిక్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకోవాలి. నెక్స్ట్ డైఎలక్ట్రిక్స్ చెప్పాలి, ఆ తర్వాత ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ కూడా చెప్పుకోవాలి.